గంగన్న, ఏరా రంగా, దొంగతనానికి వచ్చి కుక్కను చూసి భయపడి అయిపోయావు. రంగా, ఏ లేదు గంగన్న, అది ఒరుగుతూ వచ్చింది, కరుస్తుందేమోనని. గంగన్న, మురిగే కుక్క కరవదని మన దొంగల బడిలో చదువుకున్నాం కదరా. రంగా, మనం చదువుకున్నాం సరే, అది చదివిందో లేదో తెలియదు కదా. గోపి, పాపం అమాయకురాలు, నాకు పెళ్ళైందని తెలియక నాతో సినిమాలకి షికార్లకి తిరుగుతోంది. రాధ, ఎర్రోడు, నాకు పెళ్ళి 2 పిల్లలు కూడా ఉన్నారని తెలియక ఇంకా నా కోసం సినిమాలకని షికార్లకని వేలు తగిలిస్తున్నాడు. తల్లి, ఏమైందమ్మా, ఎందుకు ఎడుతున్నా? అల్లుడేమైనా అన్నాడా? కూతురు, అంటే నేను ఊరుకుంటానా? తల్లి, మరి ఏమైంది? కూతురు, కంట్లో నలుసు పడిందని చెబితే కంట్లో కారం చల్లాడమ్మా, ఆ మంటకి బయటకు వస్తుందట. పక్కింటి ఆయన, బజారు వాళ్ళంతా చాలా హుషారుగా ఎక్కడికి బయలుదేరారు? భార్యలు, పిక్నిక్ వెళ్తున్నాం బాబాయ్ గారు. పక్కింటి ఆయన, మరి మీ భర్తలు ఎక్కడా? భార్యలు, ఆల్రెడీ అడవిలో వనవాసనానికి వెళ్ళారు. పక్కింటి ఆయన, అంటే? భార్యలు, సన్యాసం తీసుకున్నారని అర్థం. టీచర్, అరే వంశీ, వారానికి ఎన్ని రోజులురా? వంశీ, 7 రోజులు టీచర్. టీచర్, గుడ్, అవేంటో చెప్పు. వంశీ, అవతలి మొన్న నిన్న, ఇవాళ, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి. టీచర్, గుడ్, వెళ్ళి ఎల్కేజీలో కూర్చో. స్వీట్ షాప్ ఓనర్, నువ్వు షాపులో పనిచేయడానికి అర్హత ఏంటి? విజయ్, నాకు షుగర్ ఉంది సార్. ఓనర్, సూపర్, రేపే వచ్చి పనిలో జాయిన్ అవ్వు.